ఇబ్బందిగా ఉంటే ఏడేటి అనుకోండి, గోల్డ్ తీయబాకండి, గోల్డ్ తీయబాకండి. అర్థమవుతుందండి. ఇవన్నీ సూచక్రియలు, మహత్కార్యాలు ఎవరు చేసినట్టుంది? ఎవరు చేసినట్టుందండి? మొట్టమొదటిగా దేవుడు చేశాడు, వాటిని అపోస్తులకి ఇచ్చాడు. అపోస్తులేమో కొంతమంది ఏర్పరచబడిన వారికి ఇచ్చారు. ఇక అక్కడి నుంచి ఏమైపోయిందంటే, చూద్దాం ప్రియులారా, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. అంటే ఇవన్నీ ఉన్నాయి కదండి అని చెప్తారు. ఇక్కడ ఉన్న వాక్యాన్ని ఎందుకు చెప్పలేరు మీరు? ఉన్నాయి అనడం ఒకటి నేర్చుకోమాకండి. ఉన్నాయా లేవనేది కూడా నేర్చుకోవాలి మనం. ఉన్నాయి అనేదే కాదు, లేవనే వాటిని కూడా నేర్చుకోవాలి. ఉన్నదన్నది ఒకటే నేర్చుకుంటే లేనిది మనకి ఎప్పుడు దొరుకుతుందండి? చూడండి, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి చూసుకుందాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం మగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరుచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తను కాక మరి ఒక సువార్తను మేమైనను అంటే ఎవరు వీళ్ళు? ఈ మేము ఎవరండి? అపోస్తలులు. అంటే ఇంతకు ముందు నుంచి చెప్పిన వాళ్ళందరూ అన్నమాట. క్రొత్త నిబంధనకు సంబంధించి చెప్పిన వాళ్ళందరూ మేమైనను అంటున్నాడు. అంటే ఆ సువార్త గురించి స్థిరపరిచి, దృఢపరిచి, అపోస్తలుల ద్వారా, క్రీస్తు ద్వారా ఆయనతో ఉండి చెప్పిన వారందరూ సాక్ష్యం చెప్పటం వల్ల సువార్త వాక్యము స్థిరపరచబడిందని చెప్పారు కదా. వాళ్ళే వీళ్ళు. ఎవరు వీళ్ళు? దృఢపరచబడిన వారు అన్నమాట. మేమైనను పరలోకములో నుంచి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు దీవించబడతాడని ఉంది కదా. ఎందుకు ఇక్కడ దీవించబడతాడనంటే మీరు శాపగ్రస్తులు అంటారు? తప్పు కదా మీరు చదవడం. ఏమండి, బైబిల్ తీసి చూడండి అందరూ. బైబిల్ ఉన్న ప్రతి వారు చూడాలి. ఇక్కడ శాపగ్రస్తుడు అన్నాడా, ఆశీర్వదించబడుతున్నాడు అన్నాడా? అపోస్తులు రావడానికి వీలు లేదు. ఒకవేళ వచ్చి ఆ పరలోకం నుంచి వచ్చి దూత చెప్పినా కూడా దూతలకు కొంత కెపాసిటీ, అపోస్తులు రావడానికి వీలుందండి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో చూస్తారు, బలిపీఠం దగ్గర కింద మొత్తుకుంటున్నారు, నాదా ఎంతవరకు తీర్పు తీర్చకుందువయ్యా, మేము ఈ బలిపీఠం కింద అల్లాడిపోతున్నాం. అంటే నీతో పాటు సహదాసుల యొక్క పరిచర్య అంతా సమూలముగా వారందరూ వచ్చేదాకా మిమ్మల్ని అంతే ఉంచుతారు. వాళ్ళు రావడానికి వీలు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. పరలోకం నుంచి ఒక దూతైనను చెప్పిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవునుగాక. మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్తను కాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు అవుతాడని చెప్పినా కూడా కింద వాక్యం ఎంత పటిష్టమైనదో, ఎంత బలమైందో చూడండి. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఏంటంటే లోక మర్యాద. ఏ మర్యాద? మనుషులను, ప్రలోభాలను మాత్రమే ప్రేమిస్తాం, దేవుణ్ణి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రేమించము. అది ఖచ్చితం. లేకపోతే యేసుక్రీస్తు బోధ చెప్పినప్పుడు వేలల్లో వచ్చారు కదండి. ఎందుకు వచ్చారు ఒకసారి చెప్పండి, మీలో చెప్పాలి. ఎందుకోసం వచ్చారు? అంతమంది ఎందుకు వచ్చారు? మరి ఏరి వేలల్లో లేరే? అక్కడ ఎందుకు వచ్చారు? ఎవరెవరు అద్భుతాలు అసలు లాజరు లేవడానికి వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారండి? చూద్దాం, అసలు నిజంగా బతికిన ఆయన చచ్చిపోయిన ఆయన బ్రతుకుతాడా అని చూడటానికి వచ్చేవాళ్ళు ఉన్నారు.
ఆయన పంచిపెట్టే రొట్టెలు తింటాకు వచ్చేవాళ్ళు ఉన్నారు, ఆయన ద్వారా స్వస్థతలు పొందడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎక్కడో వినడానికి చివరన ఉన్నారు. ఇంతమంది కలిస్తే ఎంతమంది అయిందంటే అది వేలల్లో మంది అయింది. ఇది సంగతి. అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు, చివరన వినడానికి వచ్చిన వాళ్ళు ఎవరో కొంతమంది ఉన్నారు అంతే. ఇప్పుడు కూడా జరుగుతున్న సంగతులు అలాగే. ఇప్పుడు అదే చూడండి, ఇప్పుడు 10వ వచనం చూద్దాం. ఇప్పుడు నేను మనుషులను దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా? నేను ఎప్పటికీ నీ మనుషులను సంతోషపెట్టు కోరు వాడనైతే క్రీస్తుకు ఇంకా నేను లోక మర్యాదను అనుసరించి బ్రతుకుతూనే ఉంటే క్రీస్తు ఎవరో నాకు తెలియదు. ఇక క్రీస్తు ఎవరో నాకు తెలియకపోతే నువ్వు అసలు ప్రార్థనకి ఎందుకు పోతున్నావు? ప్రశ్న. నువ్వు ప్రార్థనకు వెళుతున్నావు అంటే ఖచ్చితంగా నీకు ఎవరు తెలవాలి? క్రీస్తుని గూర్చి తప్పకుండా తెలియాలి. తప్పకుండా తెలిస్తేనే అవతల మనిషి ఏం చెప్తున్నాడో అది తప్ప ఒప్పు అనే సంగతి ఎవరికి తెలుస్తుంది? క్రీస్తుని గురించి తెలుసుకున్న వాళ్ళకు పూర్తిగా తెలిస్తే వాడు చెప్తున్నది తప్పో ఒప్పో తెలుస్తుంది. క్రీస్తుని గురించి నువ్వు సరిగ్గా నేర్చుకోకపోతే నువ్వు అవతల వాళ్ళు ఏం చెప్తున్నా నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? మనకు అనాదిగా వస్తున్న ఒక పండగ ఉంది, సంక్రాంతి పండుగ. అప్పుడు మనం అందరం చేసాం కదా, చేసామా చేయలేదా? చేసాం. ఎందుకంటే మనకు అప్పుడు తెలియలా. ఇప్పుడు చేస్తున్నావా? ఉదాహరణకి చూడండి ప్రియులారా, హిందువులు ఏది పట్టుకొని వచ్చినా వారిని మనం మీ క్రైస్తవులు మీరు వెళ్ళండి అంటామా? మన ఇంటికి వస్తే వాళ్ళకి ఏదో తగినంత మనం వేసి పంపుతాం. క్రైస్తవులు వస్తే మరి హిందువులు ఎందుకు అలా అనేస్తారో మనకు తెలియదు. తిరుపతి అమ్మది పెట్టుకుని డ్రు అనుకుంటూ వస్తారు కదండి, వాళ్ళని ఏమన్నా అంటాం మనం? గంగిరెద్దు తీసుకొచ్చి మన ముందు పెట్టిన మనం ఏమన్నా అంటామా? మీరు హిందువులు అవి వెళ్ళిపోండి, మేము క్రైస్తవులు మా కాడికి రావద్దు అంటామా? మరి హిందువులు ఎందుకు క్రైస్తవులు బోధ చేస్తే మీరు ఇక్కడ చెప్పద్దు అంటున్నారు. ఇప్పుడు సహనం ఎవరిలో ఉంది? ప్రేమ ఎవరిలో ఉంది? దయ ఎవరిలో ఉంది? ఆ చిన్న పరిపాటి కూడా తెలుసుకోలేకపోతే ఎప్పటికీ మనం మనుషుల్ని, అంటే మనుషులందరూ మనకు ఉండాలి. ఎందుకంటే వారు దేవుళ్ళలోనికి వస్తారేమోనని ప్రేమ చూపిస్తాం అంతవరకు. వాళ్ళ ద్వారా మనం ప్రేమ పొందాలని, లబ్ధి పొందాలని కాదు. అందుకనే నేను ఎప్పటికీ నీ మనుషులను సంతోషపెట్టు కోరితే, లోక మర్యాదను అనుసరిస్తే నేను క్రీస్తు వాడను. ఇక క్రీస్తు వాడవు కాకపోతే నువ్వు అసలు ప్రార్థనకు రావాల్సిన పని ఉందా? లోకంలోనే కలిసిపోవచ్చు, లోకంలోనే ఉండిపోవచ్చు, ఇక్కడికి రావాల్సిన పని లేదు. ముసలమ్మ చెట్లు గంటల తరబడి ఒకరికి వదిలిపెట్టి నీళ్ళకు వస్తారు. ఒక ఆవిడ, ఆ మధ్యలో నుంచి కొట్టు నుంచి వస్తుంది ఇంకొక ఆవిడ, వాళ్ళిద్దరు కలుస్తారు మధ్యలో. ఇక వాళ్ళు వెళ్ళాల్సింది పనిని మానేస్తారు. కూర చేయాలని కదా ఆవిడొచ్చింది, నీళ్ళు తీసుకెళ్ళాలని కదా ఈవిడొచ్చింది. వీళ్ళిద్దరు ఎంతసేపు మాట్లాడుకుంటారు? ఆ ముచ్చటలకు మాత్రం తల వంచుతారు. మేలుకరమైన దానిని ఇందాకే చదువుకున్న కీర్తనలు ఎంతో మేలంట. ఆయన మాటలు వింట మనకు ఎంతో 95వ కీర్తనలు అదే ఉంది, ఎంతో మేలంట. మరి ఎవరి మాటలు వింటున్నాం మనం? దేవుని మాటలు మాత్రం వినడంలే. లోకంలో ఉన్న మాటలు. ఒక ఉదాహరణకు ఈ కాలనీలో ఏదైనా చెడు వార్త జరిగిందంటే తెలియని వాళ్ళకు కూడా ఆ వార్త తెలియజేయాలని కొంతమంది ఉంటారు. ఏంటక్క ఈ సంగతి నీకు తెలియదా అని. ఏంటక్క క్రీస్తుని గురించి నీకు తెలియదని చెప్పేవాళ్ళు ఉన్నారండి. మరి ఎవరి మర్యాదను అనుసరిస్తున్నావు నువ్వు? లోక మర్యాదను అనుసరిస్తే నువ్వు ఎవడవాడివి కాకుండా పోతావు. ఇప్పుడు అవసరమా మనకు అవి రక్షణ గురించి ఏమైనా తెలియజేయగలుగుతాయా? ఓ మనిషిని దేవుని మార్గంలోకి నడిపిస్తాయా? ఏమండి నడిపిస్తాయా? ఆ గంగిరెద్దుని తీసుకొస్తారు సంక్రాంతి పండగకి. ఆ గంగిరెద్దు ఎంత ఉంటుంది చూడండి, బాగా దిట్టంగా ఉంటుంది, అవునా కదా? చాలా ఎత్తుగా ఉంటుంది, బాగా మదించి ఉంటుంది.
అయినా కూడా ఆ మనిషి చెప్పినట్టే అమ్మగారికి దండం పెట్టగల ఏమనిద్ది, 2 కాళ్ళు వంచి వంగుతుంది, దండం పెట్టనగల. చూడండి, అది ఎవరిచ్చారు ట్రైనింగ్? అది మనకు సంతోషంగా ఉంది, మనం అమ్మగారం అయినట్టు, అదేదో మనకు నమస్కారం చేసినట్టు సంతోషంగా ఉంది, పర్వాలే. వాళ్ళు మనం సంతోష పెడితే మనం దేవుని దగ్గరకు వెళతామా? లేకపోతే మనం వాళ్ళ కానుకలు ఇచ్చేసి ఇంకా ఇతరత్ర ఏదన్నా ఇచ్చేస్తే ఆయన సంతోష పెడితే మనం దేవుని దగ్గరకు వెళతామా? నేను ఎప్పటికీ ఇన్నిసార్లు ఈ వాక్యం చెబుతూ ఉన్నా, ఎప్పటికీ కూడా నువ్వు మనుషుల్ని సంతోష పెడితే నువ్వెవరు వారు కాకుండా పోతావు. ప్రియ దేవుని నేస్తములారా, మనం దేవుని స్నేహితులమా కాదా? నేస్తాలమా కాదా? ఆయనతో సహవాసం చేస్తున్నామంటే మన స్నేహితుడు ఎవరు? ఈ రొట్టె తిని ద్రాక్షారసం తాగినప్పుడు ఆయన మనతోనూ మనం ఆయనతోనూ కలిసి భోజనం చేస్తామంటే, కలిసి భోజనం చేస్తున్నామంటే ఏమవుతాడు మనకైనా? భార్య భర్తలు ఇద్దరు ఎలా ఉండాలి ఇప్పుడు? స్నేహితుల్లాగా ఉండాలి. కానీ ఉంటున్నారా? బైబిల్ తెలిస్తే ఉంటారు, బైబిల్ తెలవకపోతే ఉంటారు. మరి ఎవరిని సంతోష పెడతావు ఇప్పటికి? ఏమండి, ఒకసారి ఆలోచన చేయండి, ఎవరిని సంతోష పెడదాం మనం? అందుకనే కదా ఎఫెసీ 4:4, ఫిలిప్పీ 4:4, సారీ, ఎల్లప్పుడూ ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి, మళ్ళా ఆనందించు. ఈ ఆనందం అంతా ఎక్కడి నుంచి? వాక్యంలో ఉంది కదండి మనకి. కాబట్టి మళ్ళీ మళ్ళీ ఆనందించాలంటే మనం ఎవరు మాటలు వినాలి? లోకంలో మాటలు వింటే మనం ఏమైపోతాం? మనం మోసపోతాం, లోకం కూడా మోసం చేసింది. మోసపోతే ఎక్కడ పోతాం? మోసం ఎవరు చేశారండి మొట్టమొదట? చెప్పండి శ్రీలారా, మీకు ఈ విషయంలోనన్నా మీకు హ్యాట్సప్ చెప్దాం అనుకుంటున్నాను నేను. మరి మొట్టమొదట మోసం చేసింది ఎవరు? మోసపోయింది ఎవరు? మోసం చేసింది సాతాను, మోసపోయింది ఎందుకు? మీరు తొందరగా ముచ్చట్లకి ఆకర్షితులు అవుతారు. ఆకర్షితులు అవ్వారు కాబట్టే పాపం ఆదాము దగ్గరకు రాల. భూజంతువులన్నిటిలో సర్పము ఎలాంటిదంటండి? ఎవరినో ఎన్నిక చేసుకునింది, ఎవరిని ఎన్నిక చేసుకోవాలన్న సంగతి కూడా దానికి తెలుసు. మీరు బలహీనమైన ఘటాలు. స్త్రీలు ఎవరంట? కానీ మిమ్మల్ని ఎలివేట్ చేశాడు దేవుడు. చనిపోయిన వెంటనే ఎవరికి కనపడ్డాడు? మగ్దలేని మరియకే కనపడ్డాడు. మిమ్మల్ని బలమైన ఘటాలుగా చేస్తే ఇంకా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారే లోకంలో ముచ్చట్లు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. పైదంతా మనకు తెలిసిందే. మొదట ఆదామును తరువాత హవ్వయు నిర్మించబడిది కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి ఎక్కడ పడిందట? అపరాధం చేసినోడు ఎక్కడ పోతాడండి? మామూలుగా మన పరిధిలో చెప్తాం, లోక మర్యాద ప్రకారం అపరాధం చేసినోడు ఎక్కడ పోతాడు? జైలుకి పోతాడు. ఇప్పుడు జైలుకి వెళ్ళామంటే ఎవరు ఆధీనంలో ఉన్నాం మనం? ఎవరు ఆధీనంలో ఉన్నామండి? ఇప్పుడు కూడా నేను ఇంకా మనుషుల్ని సంతోష పెట్టుకోరు వాడినైతే ఎవరు ఆధీనంలో ఉంటాను? నేను అపరాధికే ఆధారమై ఉంటాను. ఇక క్రీస్తు నాకు ఆధారం కాడు. మరి ఇంకెప్పటికి కూడా లోక మర్యాదను అనుసరిద్దామా? వద్దులేండి అని చెప్తాం. ఉదాహరణకి 2 దారులు వేశారండి, ఇటు పూల పాన్పు, ఇటు ముళ్ళ పాన్పు వేశారు. ఇటువైపు నడుస్తాం. ఏం ముళ్ళు గుచ్చుకుంటే ఏమవుతుందబ్బా? శరీర సుఖాన్ని కోరుకుంటున్నావు కదా, మరి ఆత్మసుఖం ఇంకా అంతకంటే మించింది కదా. మరణించిన తర్వాత నీ ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనుషుల దగ్గరకు కాదు వెళ్ళేది. మనుషుల్ని సంతోష పెడితే ఎవరి దగ్గరికి వెళ్తుంది ఆత్మ?
మనుషుల దగ్గరికే వెళ్ళి మనుషులు గోతులో పడతారు, పాతాళం దగ్గరికి చక్కగా వెళ్ళిపోతారు. ఇప్పుడు మరి మనుషులను సంతోష పెడదామా? మోసపరచబడలేదు. మోసపరచబడింది ఎవరండి? స్త్రీని. అందుకని స్త్రీలు, అందుకని ఏం చెప్పాడు సామెతలు 14:1 జ్ఞానవంతురాలు అంటే ఏం చేస్తుంది? ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు వినదండి. వేకునే లేచిద్దంట. సామెతలు 31వ సామెత చదువుకోండి, అనునిత్యం దాన్ని చదవండి. కొంతలో కొంతైనా మీరు మారకపోతే అప్పుడు మాకు తిరిగి చెప్పండి. మళ్ళీ ప్రతి వారి నడతలను ఆమె కనిపెట్టిద్దంట. అసలు ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని, పిల్లల తల్లిదండ్రుల సంగతి అసలు ఉమ్మడయ్యే లేకపోతే ఇంకేం కుదురుతుంది? ఉమ్మడిలో ఉంటే తాతయ్య, నానమ్మ, బాబాయి, పెద్దనాన్న వీళ్ళందరూ ఉంటే ఒకరికొకరు అయినా కూడా ఏం చేస్తారు? ఒకరి నడతలు ఒకరు. ఇప్పుడు ఉన్నాయా ఉమ్మడి కుటుంబాలు? ఎవడి ఇష్టము ఎప్పటికీ మనుషులు ఇష్టాలుగా అనుసారంగా పోతే మనము దేవుని వారము కాము. కాబట్టి ఇక రండి మళ్ళీ రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును ఎట్లాంటిదంటండి? అంటే ఇంకా దానిలో మచ్చ, డాగు ఇక ఏమి దానిలో ఉందా? శ్రేష్టమైన వస్తువు అంటే దానికి ఏమన్నా ఉందా? లేదు. పరిశుద్ధం అంటే కూడా ఏమి లేదు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. అసలు బతిమాలుకోవాల్సిన పరిస్థితి ఏంటండి పౌలుకి? ఎవరిని బతిమాలుతాం ఎక్కువ చెప్పండి మనం ఇంట్లో? అది చిన్నడా, అది చిన్నమ్మ, ఇద్దమ్మ, అద్దమ్మ అని బతలాడతాం కదా. ఏ దారిలో వెళుతుంటే ఇప్పుడు మనం ఏ దారిలో వెళుతున్నాం? మరి ఈయన బతలాడుతున్నాడంటే వేరే దారిలో వెళుతున్నారు నాయన. పరిశుద్ధముగాను దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఉండాలని దేవుని వాత్సల్యం బట్టి. మళ్ళీ నాది కాదు ఈ ప్రేమ, ఎవరిది? ఇందాక సూచిక్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ అపోస్తులు, పరిశుద్ధుల వల్ల జరిగినాయి అంటే ఎవరి వలన వచ్చినాయి? శబాష్ అని అనిపించుకోవాలంటే ఎవరనాలి మనల్ని? బడా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా అనేది ఎవరండి మనల్ని? దేవుడే. అందుకని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. యుక్తం అంటే మేలా కాదా? ఏ సేవ? దేవునికి మన శరీరాలను సజీవ యాగముగా అర్పించుకోవటమే క్రైస్తవుల యొక్క యుక్తమైన సేవ. మరి ఉపయోగిస్తున్నారా మీ శరీరాలని దేవునికి? అది చిన్న అంటే మేలులు కీడులు అనుభవించగలిగిన, జ్ఞానేంద్రియాలను వివేచించగలిగిన స్థాయి నుంచి ఉన్నవారు, ముదిమి వరకు ఉన్నవారందరూ ప్రశ్న వేసుకోవాల్సిన స్థితి. నేను సజీవ యాగముగా నా శరీరాన్ని దేవునికి సమర్పిస్తున్నానా, ఇంకెవరికో సమర్పిస్తున్నానా? ఎవరో అంటే వేరే అర్థం చేసుకోమాకండి, సాతానికని అర్థం అక్కడ. కానీ ఎవరు నీ శరీరాన్ని సృష్టించింది? నీ పోలికిచ్చింది ఎవరు? నీ రూపం ఇచ్చింది ఎవరు? నీలో ప్రవహిస్తున్న రక్తం ఎవరిది? అబ్బా చక్కగా వల్ల వేసినట్టు చెప్తాం, కానీ మనం మాత్రం దేవునికి సమర్పణగా ఉండాలి. ఎలాగా? ఇప్పుడు ఏ లాజిక్లో ఉన్నావు? మనుషులను సంతోష పెట్టుతున్నావా, దేవుని సంతోష పెడుతున్నావు నువ్వు? ఇప్పటికింటూ కూడా ఈ వాక్యం ప్రకటించబడుతూ ఉన్నప్పటికీ కూడా నువ్వు ఇంకా మనుషులను సంతోష పెట్టుకోరువాడవైతే, కోరుదానవైతే దేవునికి దాసురాలవు, దాసుడవు కాకపోతావు. నువ్వు నరక పాత్రమే. అందుకే మన శరీరాలను ఏం చేసుకోవాలా? సజీవ యాగముగా, పరిశుద్ధమును, దేవునికి అనుకూలంగా ఉండాలి మన శరీరాలు. ఎలా ఉండాలండి?
దేవునికి అనుకూలంగా ఉండాలండి. కానీ మనం దేనికి అనుకూలంగా ఉండి చూసుకొని వస్తున్నాం అద్దంలో. ఎబ్రీ పత్రిక చదవగల 1:3 ఉంటుంది, తేజస్ అని ఉంటుంది, ప్రతిబింబం అని ఉంటుంది. అర్థమేమో యేసు బింబం యేసుక్రీస్తు అయితే అర్థం ఎవరండి? తండ్రి అయిన దేవుడు. తేజస్సు అనే దగ్గర పుట్నోట్స్లో ప్రతిబింబం అని ఉంటుంది. ప్రతిబింబము అంటే అద్దంలో కనపడుతుంది ఎవరి ముఖం? మనం చూసుకుంటే మన ప్రతిబింబం మనకే కనపడుతుంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడైన అద్దంలో చూసుకుంటే ఎవరు కనపడ్డారు? తండ్రి అయిన దేవుడు అద్దంలో చూసుకుంటే ప్రతిబింబం ఎవరై ఉండారంట? యేసుక్రీస్తు కనపడుతున్నాడండి. ఇప్పుడు యేసుక్రీస్తు అద్దం అయితే మరి మనం ఎట్లా కనపడాలి? యేసుక్రీస్తు లాగే కనపడాలి. మరి కనపడుతున్నామా? మరి ఇప్పుడు కనపడట్లేదంటే ఎవరిని ఏ మర్యాదలో ఉన్నాం మనం? లోక మర్యాదలో ఉన్నామా? దేవుని మర్యాదలో ఉన్నామా? కాబట్టి ఇట్టి సేవయుక్తమైనది, దేవునికి పరిశుద్ధమును అనుకూలమైనను యాగముగా ఉండాలి. ఇప్పుడు వస్తున్నాడు 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఏ మర్యాదను అనుసరించొద్దు అంటున్నాడండి? అనుసరించొద్దు అంటే ఏంటే ఎప్పటి నుంచో ఉన్న సంగతుల్ని ఇప్పుడు వదిలేయమంటావు అని అంటారా అనరా? మొట్టమొదట మనం ఏదైనా ఒకటిని లోకంలో నుంచి త్యజించాలనుకుంటే లోకం అంతా మనల్ని ఏం చేసిద్ది? వెర్రివాళ్ళ చూసిద్ది. కానీ దేవుని విషయంలో ఎలా ఉంటాం మనం? ఏది ముఖ్యం మనకి? ఏమండి ఈ లోకంలో వాడు రాకపోతే దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి పర్లేదు, ఆయనే అందరిని మిత్రులుగా చేసేస్తాడు. కానీ మనం దేవుని పక్షాన ఉండకపోతే మనకు అందరూ శత్రువులే. కాబట్టి చూడండి, లోక మర్యాదను అనుసరింపక, లోక మర్యాదలో ఏమి లేదంట? ఉత్తమమైంది లేదంట. అనుసరించొద్దు అంటే ఈ కింద ఉన్నవన్నీ దానిలో లేవని. ఉత్తమము లేదు, అనుకూలము లేదు, సంపూర్ణము లేదు. దేవుణ్ణి అనుసరిస్తే ఏమేమున్నాయి మనకి? ఉత్తమము ఉంది, అనుకూలము ఉంది, సంపూర్ణత కూడా. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణము అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించాలి. పరీక్షించకపోతే ఒక వస్తువు విలువ మనకు తెలుస్తుందండి, గొప్పతనం తెలుస్తుందా? ఉదాహరణకి స్త్రీలు కాబట్టి మీరు వినండి, పప్పు చేస్తున్నారండి, పప్పులు ఇంత కారం వేసేస్తే మరి రోజు పరీక్షగా ఇంతే వేయాలని ఎందుకు వేస్తారబ్బా? ఎంత పడితే అట్ట వేయచ్చు కదా. మీరు తినే ఆహార వస్తువులు సమపాళలో మీకు రుచించాలి. దేవుడు రుచి మాత్రం వద్దు. ఎట్లా? అందుకని ఏంటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసులు మారి, ఇప్పటికైనా మీ మనసు మారి లోక మర్యాదను అనుసరించకుండా నూతన పరుచుటకు రూపాంతరము పొందాలి. రూపాంతరం అంటే తెలుసు కదండి, రూపం యొక్క అంతము పోగొట్టుకొని ఇంకొక రూపాన్ని మనం సంతరించుకోవాలి. రూపాంతరం అంటే అది ఎవరి రూపాంతరం రావాలి? ఇప్పుడు మనకి మన రూపం పోయి ఎవరి రూపం రావాలా? అద్దంలో చూడగల ఎవరు కనపడాలి? మరి నేను అద్దంలో చూసుకుంటే నేనే కనపడితే ఏ మర్యాదలో ఉన్నాను నేను? ఇప్పుడు నాకు అద్దం ఎవరు? అక్కడికి వచ్చి పరీక్ష చేసుకుంటే నా లోపాలు అన్నీ తెలుస్తాయి, ఇతర లోపాలు కూడా నాకు తెలుస్తాయి. నన్ను నా లోపాలను తెలుసుకోకుండా ముందు ఎవరి లోపాలు చెప్తాను నేను? దేవుడు ఏమన్నాడు? నిన్ను అన్నాడు. ముందు నిన్ను వలే అన్నాడు. నువ్వు ప్రేమించుకో, తర్వాత నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. నిన్ను నువ్వు స్వపరీక్ష చేసుకో, ఇతరుల్ని పరీక్ష చేయమన్నాడు. కానీ మనం ఏం చేస్తాం? ముందే వాళ్ళ మీద విరుచుకు పడతాం, మనలో అన్ని తప్పులు ఉన్నా కూడా. ఇది లోక మర్యాద. ఏ మర్యాద ఇది? విరుచుకు పడ్డ యేసుక్రీస్తు మీద వాళ్ళందరూ
ఏమన్నాడండి ఆయన? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని. ఎవరి మర్యాద ఇది? స్టెఫెన్ ఏమన్నాడండి? తెలియదా? అపోస్తుల కార్యగ్రంథం 8వ అధ్యాయం ఆయన కూడా అదే మాట చెప్పాడు. తండ్రి, వీరేం చేస్తున్నారు? వీరిని కూడా ఏం చేయమన్నాడు ఆయన? క్షమించమని అడిగాడు. చూడండి 7 చివరి వచనం చూడండి, 60వ వచనం. అతడు మోకాళ్ళుని, నేను నిన్ను చితకబాతుంటే నువ్వు నా మీదకి ఎలా వస్తావు? ప్రశ్న. ఎలా వస్తావు? కోపం కాదు, తీవ్రమైన ఆవేశం కూడా ఎక్కువై, ఆగ్రహం కూడా ఎక్కువై ఉగ్ర రూపానికి వస్తాం. కానీ ఇక్కడ స్టెఫెన్ గారు మోకాళ్ళుని, ఎవరి మర్యాద ఉంది దీనిలో? రాళ్ళు తీసుకొని కొడుతుంటే ఎవరన్నా మోకాళ్ళు ఉంటారండి? ఇది లోక మర్యాద కాదండి. ఇది ఎవరి మర్యాద? ఇది దేవుని మర్యాద. మోకాళ్ళుని ఏమంటున్నాడో? ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికిన. పాపం ఎందుకైతే చెప్పండి? అభిషేకం పొందిన వారి మీద ఎవరు రాళ్ళు విసరకూడదన్నమాట. అతన్ని ఎవరు చంపకూడదు. దేవుని మీద నింద వేసేవాళ్ళు ఎవరి మీద వేసినట్టు నింద? ఆయన అనుచరుల మీద వేసినట్టు. అందుకు ఆయనను అన్నారు కాబట్టి ఆ పాపము వాళ్ళ మీదకు రాని మాకయ్యా. నన్ను నిందిస్తే ఆ నింద ఎవరికి వచ్చింది? నీ మీదకి వచ్చింది. మళ్ళీ నువ్వు ఒకళ్ళు కోపడతావేమో అని చెప్పి ఆ నింద వారి మీద మోపకమని చెప్పి ఏం చేశాడు? గొప్ప శబ్దముతో పలికెను. మరి మనం ఎలా ఉన్నామండి? లోక మర్యాదతోటే బ్రతుకుతున్న అవతల వ్యక్తి ఒక మాట అంటే అంతకు మించి 2 మాటలు 3 మాటలు అనేస్తూ ఉన్నాం. మరి ఏ మర్యాదలో ఉన్నాం? మరి ఇప్పటికి కూడా మనం వద్దండి. ఎప్పుడూ మనకు దేవుని మర్యాదే కావాలి. దేవుని మర్యాద లేకపోతే మనం ఏమైపోతామండి? 2 రాజులు తీయండి, 17వ అధ్యాయం. ఆడ ముందు లోక మర్యాద అంతా చెప్పేసి తర్వాత దేవుని మర్యాద ప్రకారంగా ఎలా ఉండాలో చెప్తున్నాడు. 17, 33, 34 అదంతా లోక మర్యాదగా చెప్పేసి వాళ్ళ పిల్లల్ని వాళ్ళందరినీ అగ్నిగుండం దాటించి వాళ్ళకి బహుమానంగా వాళ్ళకి ఏం చేసుకున్నారు? చంపేసి బలులు అర్పిస్తూ ఉన్నారు. ఆ సంగతులు అవి 26 నుంచి అక్కడ ఉన్నాయి. అదంతా లోక మర్యాద. ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు కలవారై ఉండి తాము ఏ జనముల నుండి పట్టబడేమో ఆ జనముల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. నేటి వరకును తమ పూర్వ మర్యాదల ప్రకారం వారు చేయుచు యెహోవా యందు భయభక్తులు పోనక వారితో నిబంధన చేసి మీరు ఇతర దేవతలకు భయపడకయు వాటిని నమస్కరించకయు పూజ చేయకయు బలులు అర్పించకయు. 36వ వచనంలోకి రండి. ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను కానీ విధులను కానీ ధర్మశాస్త్రమును కానీ ధర్మమందు దేనిని కానీ అనుసరింపక ఉన్నారు. అంటే దేవుని మర్యాదను ఏమాత్రమును వారు 40వ వచనం. వారు ఆయన మాటను వినక వారు పూర్వపు మర్యాద చొప్పునే జరిగిస్తూ వచ్చారు. దేవుని మర్యాదను జరిగించకుండా ఏం చేస్తున్నారు? వాళ్ళు లోకపు మర్యాదనే జరిగిస్తూ వచ్చారు. మరి ఆ రాజులు ఏం చేశాడు? సింహాసనం లేకుండా తీసేశాడు. ఎవరి మర్యాదను అనుసరిస్తే అంటే ఏమైపోయినట్టు ఆ రాజులు? కాబట్టి ఇప్పటికీ దేవుని మర్యాదను అనుసరించి అనుకూలమును సజీవమైన యాగముగా ఉండి ఆయన మర్యాదను అనుసరిస్తే ఇప్పుడు మనం ఎవరి వారం అవుతాం? దేవుని వారము అవుతాం. దేవుని ఆత్మ లేని ఎడల
మరి ఎవరు వారు గారండి? ఉంటే ఎవరవుతారు? దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుని వాడు అవుతారు. క్రీస్తు ఆత్మ లేని వాడు ఏమవుతాడు? క్రీస్తు వాడు. కాబట్టి మరి ఎవరి వారంగా ఉందాం? ఎవరి వారంగా ఉందాం? ఎవరి వారుగా ఉండాలండి మనం? రోమా 8:9 దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే గాని శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. ఇప్పటికీ మీరు లోక మర్యాదను అనుసరించి ఉంటే ఇప్పటికైనా మార్చుకుందాం. దేవుని వారముగా ఉందాం. యెహోవా తండ్రి దేవుడుగా మనం అనుసరిస్తే క్రీస్తు మన అన్నగా ఉంటాడు. మనం అందరము ఆయనకేమవుతాం? సహోదరి సహోదరులము అవుతాం. మన సహోదరుడు ఎలాంటి వాడో అలాంటి వారముగా మనం ఉండాలి. మన సహోదరుడు మనకి ఆస్తి పంపకాల విషయంలో మాత్రం మనకు అన్నీ కావాలి. క్రీస్తు ఆస్తి మాత్రం ఎవరికి అదే మనల్ని ఇప్పటి వరకును రాబోయే మహిమలోకం వరకును నడిపిస్తుంది తప్ప ఈ లోకంలో ఉన్న ఆస్తి దేనికి పనికిరాదు. మా నాన్న తీసిపోయాడా? నేను చచ్చిపోతే నేను తీసిపోతానా? నా తర్వాత నా కొడుకు చనిపోతే తీసిపోతాడా? మన ఇల్లు ఆడనే ఉంది. మన తాతలు మొత్తం వెళ్ళిపోయారు. అలాగునని అది 100 సంవత్సరాలు ఉంటే ఈయన ఎన్ని తరాల వరకు ఉంటాడో మాత్రం తెలియదు. యుగ సమాప్తి ఎప్పుడు వస్తుందో మనకి ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటానన్న ఆయన మాట విని ఆయన వారముగా ఉండాలి కానీ లోక మర్యాదను అనుసరించవద్దు అని మిమ్మల్ని వేడుకుంటూ నాకు ఈ జ్ఞానం దయచేసి దేవుడికి మనందరి తరపున వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. బాధపడుతున్నాగా చాలా అర్ధ గంటకే అదృష్ట వైపు చెప్తాను. అర్ధ గంటకే భయపడ్డారు. అర్ధ గంట సేపు చెప్పింది.